సార్ చాలా సందర్భాల్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ గానీ, స్మాల్ సైజ్ బిజినెస్ చేసేవాళ్ళు గానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళందరూ పర్సనల్ లోన్స్ తీసుకోవడము, బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడము, ఆ తర్వాత లాస్ అయిన తర్వాతన వాటిని ఎలా రీపే చేయాలో తెలీదు. విపరీతమైన హెరాస్మెంట్ ఉంటది బ్యాంకర్స్ నుంచి అండ్ రికవరీ ఏజెంట్స్ నుంచి. ఇటు బిజినెస్ లాస్ ఉంటది. అట్లాంటి సందర్భాల్లో వీళ్ళు సూసైడే లేకపోతే ఇంకా నేను ఇందులోంచి బయటికి రాలేను, ఐ కాంట్ రివైవ్ అనే పరిస్థితిలో వీళ్ళకి ఎటువంటి చట్టపరంగా ఎటువంటి రెమెడీస్ ఉంటాయి సార్? చాలామంది పర్సనల్ లోన్స్ వస్తున్నాయి కదా అని తీసేసుకుంటారు. అండ్ చాలామందికి ఈ లోన్స్ ఇప్పించే ఏజెంట్లు కూడా ఒకటేసారి 10 బ్యాంకుల్లో వేసి ₹1,00,000 ఎలిజిబిలిటీ ఉన్నవాడికి 10 లక్షలు లోన్లు ఇస్తున్నారు. ₹1,00,000 ఎలిజిబిలిటీ వాడు 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ దే కాంట్ రీపే ద ఈఎంఐస్. వెన్ దే కాంట్ రీపే ఈఎంఐస్, ఈ కలెక్షన్ వల్ల ఏదైతే వాళ్ళ హెరాస్మెంట్ నార్మల్గా ఉండదు. వీళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. కొన్ని కేసెస్లో సూసైడ్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు తెలుసో తెలియకో ఒకవేళ ఈ దేనికైనా ఏ అలవాట్లకైనా అలవాటు అయ్యి విపరీతమైన లోన్స్ తీసుకొని కట్టలేని పరిస్థితిలో డిప్రెషన్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా ఆయనను తీసుకొని ఒక సైకియాట్రిస్ట్కి చూపించాలి, సైకాలజిస్ట్కి చూపించాలి. ఆ తర్వాత వెంటనే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి. ఏదైతే ఆ సైకాలజిస్ట్ డిప్రెషన్ ఉందని చెప్తారో ఆ లెటర్ తీసుకొని వచ్చి అడ్వకేట్కి చూపిస్తే ఖచ్చితంగా మనిషి డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి అప్పుల పాలైపోయి ఇంకా డిప్రెషన్ పైన కలెక్షన్ వల్ల హెరాస్ చేస్తే ఈయన సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి వీళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. ఆ లోపు ఈయన హెల్త్ బాగైన తర్వాత ఎట్లా సెటిల్మెంట్ చేసుకోవాలో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి బ్యాంక్ను అప్రోచ్ అవుతారు అని చెప్పి ఖచ్చితంగా ఇంజెక్షన్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. అది కోర్టులో అప్లై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి మీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు. పర్సనల్ లోన్స్ లేకపోతే హోమ్ లోన్స్ ఏమైనా ఉండనియండి, కొద్దిగా మీరు నాలెడ్జ్ పెంచుకొని కోర్టును అప్రోచ్ అయ్యి టైం తీసుకుంటే అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే.